బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన విజయాలు. బెంగాల్లో బీజేపీ అఖండ విజయం. మమత కంచుకోటను బద్దలుకొట్టిన మోదీ టీం చరిత్రాత్మక విజయమన్న ప్రధాని. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి, భారీ మెజారిటీతో సువేందు అధికారి గెలుపు. 81 సీట్లకే పరిమితమైన తృణమూల్. ఇక బెంగాల్లో భయాందోళనలు ఉండవు. బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తామన్న ప్రధాని మోదీ. తమిళనాట విజయ్ ప్రభంజనం, 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకి. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న స్టాలిన్. కొళత్తూరులో స్టాలిన్ కు ఘోర పరాభవం. టీవీకి అభ్యర్థి బాబు చేతిలో ఓటమి. షపాక్లో కుమారుడు ఉదయనిధి గెలుపు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కసరత్తు. మ్యాజిక్ మార్క్ కి 10 సీట్ల దూరంలో టీవీకే. కలిసొచ్చే పార్టీల కోసం సంప్రదింపులు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం. సొంతంగా 82 స్థానాలు కైవసం. కాంగ్రెస్ కీలక నేత గౌరవ్ గగోయ్ ఓటమి. కేరళంలో 102 సీట్లతో యూడీఎఫ్ ఘన విజయం. 35 స్థానాలకే పరిమితమైన ఎల్డీఎఫ్. 3 చోట్ల గెలిచిన ఎన్డీఏ. పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ విజయం. ఎల్పీ నేత ఎన్నికకు పరిశీలకుల్ని నియమించిన బీజేపీ. కేంద్ర మంత్రి మాన్సుఖ్ కి బాధ్యతలు. రాక్షస పాలన నుంచి బెంగాల్ కి విముక్తి. డబుల్ ఇంజిన్ సర్కార్ కు పట్టం కట్టారన్న కిషన్. తెలంగాణలోనూ గెలుస్తామన్న ఎంపీ లక్ష్మణ్. కేరళ ప్రజలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు. కొత్త భవిష్యత్కు నాంది పలికారని కితాబు. కాంగ్రెస్ పోరాటం ఫలించిందన్న శ్రీధర్ బాబు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు. ఛత్తీస్గఢ్ విద్యుత్ వ్యవహారంపై సిబిఐకి ఫిర్యాదు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఎన్డీడీబీకి మదర్ డైరీ బాధ్యతలు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం. హెల్త్ పాలసీ పైన కేబినెట్ లో కీలక చర్చ. తూర్పుగోదావరి నేతలతో బాబు మీటింగ్. జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చ. గోదావరి పుష్కరాల పనులపై సూచనలు. కంటెంట్ ఉంటే కటౌట్ చాలు. జగన్ ఫోటోతో టీవీకే ప్రభంజనం. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలు. పారిశ్రామిక క్లస్టర్లపై సర్కార్ ఫోకస్. సమీక్షించిన సీఎం చంద్రబాబు. భవ్య పథకం అమలుపై చర్చ. కేటీఆర్ జీవితం చీమ కంటే హీనం. మీ కుటుంబానికి 1000 కోట్లు ఎక్కడివి? ఫాల్తు రాజకీయం చేయొద్దన్న బండి సంజయ్. పట్టపగలే కాల్పులు. పోలీసులు ఏం చేస్తున్నారన్న కేటీఆర్. బీహార్ తో తెలంగాణ పోటీ పడుతోందని ఆరోపణ. ఐపీఎల్ టికెట్స్ కు గాలం. వీవీఐపీల ఫేక్ లీటర్ల పేరిట దందా. ఉప్పల్లో కేటుగాళ్ల అరెస్ట్. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం. ప్రగతి నగర్, బాచుపల్లి రోడ్లో మంటలు. తగలబడిన ఫర్నిచర్ దుకాణాలు. తెలంగాణపై కేంద్రం వివక్ష. వరి కొనుగోలు, యూరియా ఇవ్వడంలో నిర్లక్ష్యం. అన్నిటికీ మోదీ సర్కారే కారణమన్న తుమ్మల. లక్నోపై ముంబై ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలుపు. హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్, రికల్టన్.